హమాస్ మీదన ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఎవరైతే ఎలన్ మాస్క్ వాళ్ళే తనకు సంబంధించినటువంటి నెట్వర్క్ని హ్యాక్ చేశారు అన్నటువంటి. సరే, ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి వాళ్ళదైతే ప్రపంచ జైంట్ అంటే అపర కుబేరుడైనటువంటి వ్యక్తి ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నాడు, విదేశాలకు కుట్ర చేసినాయి అని లేకపోతే తీవ్రవాద సంస్థలు కుట్ర చేసినాయి అని ఆరోపణ చేస్తున్నాడు, ఏ ఆధారంతో చేస్తున్నాడంటూ నిలదీస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో అసలు హమాస్ అనేటటువంటి సంస్థకి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి చర్చ కూడా. ఇందులో 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి పూర్తి పక్కా వెధవలు దుర్మార్గంగా దాడులు చేయడం ఇట్లాంటిది, అంటే ఇక అదొక మాస్ క్యారెక్టర్ వ్యవహారాలు. రెండవ బ్యాచ్ ఇంటలెక్చువల్ ముదురులు ఉన్నారు, వాళ్ళే ఇలాంటి దరిద్రాలకు కారణం అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇందులో హమాస్కి సంబంధించి అంత శక్తి అందువల్లనే లభించింది అన్నటువంటి పాయింట్ని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న లెక్క.